ఆయనను గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో లోపము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ మాత్రమును కూడా స్వార్థము లేదు. ఆయనను సేవిస్తున్న మనకెందుకు పాపము కావచ్చు, స్వార్థము కావచ్చు, అసూయ కావచ్చు, హేర్ష కావచ్చు, ఆ లోక సంబంధమైనవన్నీ కూడా ఎందుకు మనలో ఉంటున్నాయి? మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము కదా, దేవుని పోలికలో ఉన్నాము కదా, దేవునికి ప్రథమ ఫలము కదా. మనము ఎలాగూ లోకం వైపు ఉండగలుగుతాం? ఎలా లోకములో ప్రత్యేకించబడాలని దేవుడు కోరుకుంటావంటే నీవు లోకములోనే బ్రతుకుతున్నావు. కారణం ఏమిటి? లోక సంబంధులైతే లోక సంబంధులుగానే బ్రతుకుతారు. నీవు లోక సంబంధివి కాదు. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుడిచ్చే ఆశీర్వాద ఫలాలను అనుభవించవలసిన వారు. ఇదిగో నేడు చూడుము, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును నీ మీద సాక్షిగా పిలుచుచున్నానని ఆయన చెబుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నిన్ను పిల్లలను పెంచి పెద్ద చేశాను, కానీ వారు ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయారు. లోబడనొల్లని ప్రజలుగా ఉంటున్నారు, తిరుగుబాటు చేసే స్వభావం ఉంటున్నారు. కారణాలు ఏమిటో తెలుసా? లోక మనస్సు మనలో ఉంటే దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావమే కనబడుతుంది. నువ్వు లోక సంబంధివి కాదు, దేవుని సంబంధివి. ఆయన సన్నిధిలో ప్రథమ ఫలము, ఆయన సన్నిధిలో ప్రత్యేకించబడిన నీవు ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? ప్రియ సంగమ, ఆలోచన చేద్దాం. దేవునికి లోబడు, దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి నడవటానికి ప్రయత్నం చేయి. ఆయన ఎలాగూ పరిశుద్ధుడిగా బ్రతికాడో మనమును అలాగే పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఆయన ఎలాగూ ఎదటి వ్యక్తిని ప్రేమించాడో మనమును ఎదటి వ్యక్తిని ప్రేమిద్దాం. ఆయన ఎలాగూ ఎదటి వ్యక్తి పాపములను క్షమించాడో మనమును ఎదటి వ్యక్తి పాపములను క్షమిద్దాం. ఆయన ఎలాగూ ఎదటి వ్యక్తి కొరకు ప్రార్థించాడో మనమును ఎదటి వ్యక్తి కొరకు ప్రార్థిద్దాం. కానీ మనమేమి చేస్తున్నాం అంటే మనకు నచ్చిన వారి గురించి ప్రార్థిస్తాం, మనకు నచ్చని వారి గురించి పక్కన పెడతాం. మనకు నచ్చితే మాట్లాడతాం, నచ్చకపోతే మాట్లాడడం. ఇట్టి స్వభావము దేవుని వలన కలిగినది కాదు. దేవుడు లోకమును ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, దొంగలను ప్రేమించాడు, మోసగాళ్ళను ప్రేమించాడు, నమ్మక ద్రోహము చేసిన వారిని ప్రేమించాడు. ఇదిగో మోహకము మీద ఉమ్మి వేసిన వారిని సహితము తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగని కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఎంతగా మనలను ప్రేమించాడు. మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? తల్లి, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటే సరిపోదు, క్రియ కనబడాలా. క్రిస్టమస్ నెల వచ్చింది, క్రీస్తు నేడు పుట్టెను అని పండగ ఆర్భాటాలు చేస్తున్న నీవు క్రియలు మారనప్పుడు పండగ చేస్తే ప్రయోజనం ఏమిటి? నీ బుద్ధి మారనప్పుడు పండగలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో మొట్టమొదట నీకు తెలుసా? ఆయన పాపుల కొరకు వచ్చాడు. నీవేమి చేస్తున్నావు? పాపిని క్షమింపగలుగుతున్నావా? పాపి కొరకు ప్రార్థించగలుగుతున్నావా? ఒక ఆత్మనైనా ఆయన దగ్గరికి నడిపించగలుగుతున్నావా? నీవే ఇంకా లోకంలో బ్రతుకుతున్నావు కనుక ఇంకా లోకస్తునిలా మార్చగలుగుతావు. నిర్లక్ష్యము పనికిరాదు, అవిశ్వాసము పనికిరాదు. దేవునికి సరెండర్ అవ్వటానికి ప్రయత్నం వచ్చే, దేవునికి లోపడటానికి ప్రయత్నం వచ్చే. దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకమైన బ్రతుకునే బ్రతుకుదాం తప్ప పంది వలె మురికిలో మనము బ్రతకకూడదు. బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలా, బ్రతికితే దేవుని చిత్తమును నెరవేర్చాలా. ఏది శ్రమ మన ఎదుటికి వచ్చినా తండ్రి నీ చిత్తమే, నీ చిత్తమే అని ఆ ఒక ప్రేమతో సంతోషంతో దాన్ని ఆహ్వానించుకుంటూ ఎదరికి వెళ్ళాలి తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రయత్నము నువ్వు చేయొద్దు. నష్టపోతాం, విడిచిపెట్టబడగలుగుతాం,